శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. కర్ణాటక రాజకీయాల్లో దశాబ్ద కాలంగా చర్చనీయాంశంగా మారిన నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. గురువారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య అధికారిక నివాసంలో జరిగిన అల్పాహార విందు అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టానికి వేదికగా మారింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని కేబినెట్ సహచరులకు వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో అత్యంత భావోద్వేగపూరితమైన సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్న డీకే శివకుమార్ తన సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ అరుదైన దృశ్యం రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. వెంటనే సిద్ధరామయ్య ఆయనను ఆలింగనం చేసుకుని పార్టీ ఐక్యతను ప్రదర్శించారు. రాజకీయాల్లో విరోధాలు సహజమే, అయినా క్లిష్ట సమయాల్లో ఐక్యంగా ఉండాలనే సంకేతాన్ని ఈ ఇద్దరు నాయకులు పంపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిని కర్ణాటక కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. సిద్ధరామయ్య సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇది మరో మలుపు అని విశ్లేషకులు చెబుతున్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైపోయింది. పార్టీ ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్ రాష్ట్ర పాలనను ఎలా ముందుకు తీసుకెళ్తారనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మే 30వ తేదీ శనివారం నాటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించిన వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ మార్పు ద్వారా కర్ణాటక కాంగ్రెస్లో కొత్త ఉత్తేజం నింపుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నో ఊహాగానాలు, ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. ఏది ఏమైనా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రదర్శించిన ఈ పరిణితి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.